నమస్కారం ఫ్రెండ్స్. జై శ్రీరామ్. జై భద్రాద్రి శ్రీ రామచంద్రమూర్తికి జై. రామచంద్రమూర్తికి ఒక దేవుడి స్టేటస్ అందించిందే సౌత్ ఇండియా. సో దక్షిణ భారతదేశాన్ని కూడా మనము మన వంతు ప్రచారం సహకారం అందించాలని అందరినీ కోరుతూ జై భద్రాద్రి రామచంద్రమూర్తి లేదా జై భద్రాద్రి రామయ్య అని కమెంట్ పెడతారని నేను అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నా. కమింగ్ బ్యాక్ టు ఈరోజు టాపిక్, మనం అందరము మర్చిపోయిన ఒక ప్రొసీజర్, అంటే ఒక విధి ఏమంటే ఇల్లు కట్టించుకోవడం. అందరూ రెడీమేడ్ షర్ట్స్, ట్రౌజర్స్ లేదా రెడీమేడ్ డ్రెస్సెస్ లాగా అందరూ రెడీమేడ్ ఇండ్లు కొంటున్నారు. నేను రేజ్ చేసే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే లైఫ్ స్టైల్కి సంబంధించిన లేదా మన లైఫ్ అంటే దాని వాల్యూ గురించి నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. పాతకాలంలో రిటైర్ అయ్యే టైంకు ఇల్లు కట్టించుకున్న వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్లకు అనుకూలంగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు. కానీ మనము తొందరపడి చాలా మంది 28-30 వయసులోనే ఇండ్లు కొనేసుకుంటున్నారు. నేను చెప్పే పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి, తర్వాత మీరు కమెంట్ పెడదురుగా. మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు, షేర్ చేస్తారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుతూ ఈ వీడియోలోకి ఎంటర్ అవుదాం. పాతకాలంలో 60 దాటాక ఇల్లు కట్టిన వాళ్లకు అంటే వెసులుబాటు కలిగించే ఇల్లు కట్టుకునేవారు. చిన్న ఇల్లైనా ఆ యజమానికి అనుకూలంగా ఇల్లు ఉండేది. ఆ ఇల్లు చూస్తే ప్రతి ఇల్లు డిఫరెంట్గా ఉండేది. ప్రతి ఇంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉండేది. ప్రతి ఇల్లు కూడా ఆ ఓనర్ యొక్క హాబీ కానీ ఆ ఓనర్ యొక్క వ్యక్తిత్వాన్ని కానీ అది పరిచయం చేసేలాగా ఉండేది. అంటే ఫ్రమ్ గేట్ దగ్గర నుంచి బ్యాక్ యార్డ్ వరకు ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ఆ ఇల్లు క్లియర్గా డిఫైన్ చేసేది. కానీ రాను రాను తొందరపాటు ఎక్కువైపోయింది. ఏ పని స్లోగా చేయాలో ఆ పని ఫాస్ట్గా చేస్తూ, ఏ పని ప్రయారిటీ తీసుకొని ఫస్ట్గా చేయాలో అది జీవిత చరమాంకంలో చేద్దామని పెండింగ్లో పెట్టే సొసైటీ తయారైంది కదా. ఇప్పుడు మనము గట్టిగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు సేవ చేసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, గట్టిగా ఉన్నప్పుడే ఒక ఇల్లు కొంటున్నాం. గట్టిగా ఉన్నప్పుడు మనం ఇల్లు కొని ఆ ఈఎంఐ చెల్లించే వరకు మనం మెత్తబడిపోతున్నాం. మనం మెత్తబడ్డాక మన పేరెంట్స్కి మనం సేవ చేసుకోలేము. వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసి మనము ఆ చచ్చుబడిన ఇంట్లో కాలం వెళ్ళదీస్తున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? నైతికంగా కానీ, ఎకనామిక్స్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ పరంగా కానీ. ఒక మనిషి తాను ఒక 10-15 సంవత్సరాలు సంసారం చేస్తే కానీ అసలు సంసారం ఎట్లుంటుంది, ఆ ఇల్లు ఎట్లుండాలి, ఆ ఇల్లు అనుగుణంగా మనకు ఎట్లుండాలి, మన టేస్ట్ ఏమి, మనకు కట్టుకున్నామే టేస్ట్ ఏమి,
ఆమె లైఫ్ స్టైల్ ఎట్లుంది అనేది మనము గమనించి ఇల్లు కట్టుకునే కాలం పాతకాలం. కానీ ఇవాళ రేపు యుగంలో ఇవాళటి టైంలో శాలరీ ఉంది కదా అని ఇల్లు తీసుకోవటం కరెక్టే. శాలరీ ఉంటుంది, ఈఎంఐ కట్టే శక్తి ఉంటుంది. కానీ జీవితానికి ఏమి కావాలి అని అవగాహన లేని టైంలో జీవితంలో అతి ముఖ్యమైన పని అదే ఇల్లు కట్టుకోవడం తీసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. అసలు ఇవాళ రేపు భార్యాభర్తకు 1 రూమ్ 1 కిచెన్ 2 టాయిలెట్ బాత్రూమ్లు కావాలి. 1 రూమ్ 1 కిచెన్ ఒక టాయిలెట్ బాత్రూమ్, 2 టాయిలెట్ బాత్రూమ్ అటాచ్డ్. ఎందుకంటే ఒక్కడి బాత్రూమ్ టాయిలెట్ ఇంకోటి అడగడు, సో ఇద్దరికి 2. వాళ్ళు వచ్చేదే లేటుగా వస్తారు, అందుకోసం డైరెక్ట్ బెడ్రూమ్లో ఎంట్రీ. కిచెన్లో ఆ స్విగ్గీ జొమాటో లేదా ఏం అన్నం పప్పు చేసుకుంటారో చేసుకొని ఆ కుక్కర్ సింక్లో పడేసి పడుకోవడము. వాళ్ళకు ఎలాంటి రిలేటివ్స్ రావడం అవసరం లేదు, అత్త మామ అవసరం లేదు. కనుక వాళ్ళకు డ్రాయింగ్ రూమ్ అనవసరం. ఒక పెద్ద బెడ్రూము, ఒక కిచెను బాతు, ఒక కిచెను, 2 సెట్ల బాత్లెట్ ఉంటే చక్కగా సరిపోతుంది. నేను చెప్పబోయే విషయము చాలా క్రిటికల్. ప్రతి మనిషి ఆలోచించవలసిన విషయం. మన లైఫ్ స్టైల్ ఏమి, మనకు టైం ఉందా, మనకు టైం ఉందా, ఆ టైం ఉండకపోతే ఆ సొంతిల్లు ఎందుకు, ఆ సొంతిల్లో మనకు ఉండేదే లేదు కనుక ఆ కోట్లు పెట్టి కొనేది ఎందుకు, లక్షలకు లక్షలు ఈఎంఐ చెల్లించేది ఎందుకు. 10 మందికి చూపియాలి సొంత ఇల్లు తీసుకొని మేము గ్రాండ్ అచీవ్మెంట్ చేసింది అనేది 10 మంది కోసం. కానీ మీకోసం మీరు అన్యాయాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. దయచేసి ఒక విషయం గమనించండి. ఇల్లు కట్టించుకొని దాంట్లో ఉండడం చాలా ఆనందదాయకం. ప్రతి మనిషి ప్రత్యేకం, అలాగే ప్రతి ఇల్లు కూడా ప్రత్యేకంగా ఉండాలి. అంతేగాని గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలాగా లేదా రో హౌసెస్ లాగా ప్రతి ఒక్క ఇల్లు ఒకటే రూపం, ఒకటే ఇది, నేమ్ బోర్డు చేంజ్ అవుతుంది తప్ప ప్రతి ఒక్క ఇల్లు ఆ వీధిలో సేమ్ ఉంటుంది. అంటే మీరు కోట్లు పెట్టి కూడా మీ ఇంట్లో ప్రత్యేకతను తెచ్చుకోలేకపోతున్నారు. ఇది సత్యం. అంటే ఎన్ని కోట్లున్నా మంది ఎట్లుంటుందో నీ కొంప కూడా అట్లే ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అంటే నేమ్ బోర్డు తప్ప. ఒక చోట రాధికా నిలయం, ఇంకో చోట షకీలా నిలయం, అంతే తప్ప దీంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. అంటే జనాలలో డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఇక్కడ ఆ బిల్డింగ్ను చూసి ప్రత్యేకంగా ఇది వీళ్ళ బిల్డింగు అని చెప్పలేము మనం. అందుకోసమే నేనేమంటా అంటే మీ దగ్గర డబ్బున్నా మీకు అవగాహన లేదు కాబట్టి కిరాయి ఇండ్లలో ఉండడం బెటర్. మీకు జీవితం గురించి అవగాహన కలిగిన తర్వాత ఒక 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టినా పర్వాలేదు, అప్పుడు మీరు ఇల్లు తీసుకుంటే ఫ్లాట్ తీసుకుంటే బెటర్. అసలు సంసారం అనే సాగరం ఎట్లుంటుంది తెలియక, దాని ఒడిదుడుకులు తెరవక ఒక పడవ తయారు చేసి దాంట్లో దన్ను మన ఇద్దరు పోయి కూర్చొని మధ్య అక్కడ పోయినాక అలలు వచ్చి పడవ మునిగిపోయే స్టేజ్కి వచ్చే జీవితాలు ఇవాళ. ఈ దరిద్రపోటు ముష్టి జీవితాలకు ఒక ఫ్లాటు, అది హై రైజెస్లో ఫ్లాట్లు,
ఆ డైలాగ్స్ మాత్రం ఏదో పెద్ద సంసారం వెళ్ళదీసేటట్టు డైలాగులు. ఉం? వీడు 8 గంటలకు వస్తే ఆమె రాత్రి 10 గంటలకు వస్తుంది. ఆమె వండుడు లేదు, వీడు తినుడు లేదు. సండే సండే కలుద్దాం, సండే హోటల్లో తిందాం, రోడ్డు మీద పడ్డాం, మళ్ళీ మండే నుంచి ఆఫీస్కి వెళ్ళడం. ఈ బోడి జీవితాల కోసము సొంత ఇల్లు అనే ప్రమాదకరమైన వస్తువు మనం కొని తెచ్చుకోవడం అవసరం లేదు నా ప్రకారం. కమింగ్ టు అంటే ఈ మేస్త్రి ఇల్లు మంచిదా, అంటే ఒక కన్స్ట్రక్షన్ చేసిన రెడీమేడ్ ఇల్లు మంచిదా, లేదా ఒక సొంత కట్టించుకున్న ఇల్లు బెటరా అని మనము బేరీజు వేసుకుంటే, మనము జీవితకాలంలో నివసించడానికి చాలామంది అంటే 90% మంది ఒకటే ఇల్లు కట్టుకునే స్తోమత కలిగి ఉంటారు. ఆ ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందితో పాటు కట్టినాక వాళ్ళకు ఉన్న సాటిస్ఫాక్షన్ కూడా అలాగే ఉంటుంది. అంటే చాలా మంది ఏమంటారంటే మా దగ్గర టైం లేదు, అందుకోసం రెడీమేడ్ ఇండ్లు కొంటున్నాము అంటారు. చూడండి, మన దగ్గర టైం లేదు అని ఏదో ఒక భార్యను కట్టుకోం కదా. మన దగ్గర టైం లేదు అని ఫస్ట్ నైట్ని అవుట్సోర్స్ చేసుకోం కదా. బాబు నేను పెళ్లి చేసుకున్నా, టైం లేదు, ఫస్ట్ నైట్ ನೀವು ఎవరితోనైనా చేపించేసేయండి, మనకంత టైం లేదు బాస్. ఎవరైతే లాస్ట్కు వస్తే చేతిలో ఇవి వస్తే చాలా అనుకోం కదా, అక్కడ మన మార్కు ఉండాలని కోరుకుంటామా లేదా? మన మార్కు పిల్లగాడు పుట్టాలనా లేదా? మరి అక్కడేమో టైం లేకపోయినా టైం తీసుకొని 15 days వెకేషన్ అని పెట్టి కొత్త కొత్త స్పాట్లకు పోయి 15-20 days మనం హనీమూన్కి పెట్టినప్పుడు మనం ఒక 2-3 months ఒక సూపర్వైజర్ని పెట్టి డైలీ సాయంత్రం పోయి కన్స్ట్రక్షన్ వర్క్ సూపర్వైజ్ చేసుకొని ఇల్లు కొంటే ఎంత బాగుంటుంది. నేను చెప్పిన ఎగ్జాంపుల్ దారుణంగా ఉండొచ్చు, కానీ కరెక్ట్ ఎగ్జాంపుల్. మీకు పుట్టబోయే బిడ్డకు మీ మార్కు ఎలా కావాలనో మీరు కట్టుకునే ఇంటికి కూడా మీ మార్కు కావాలనా వద్దా? అదేం ఆషామాషి 3-4 లక్షల ఇల్లు కాదు. ప్రతి ఇంటిపై ఒక 30-40 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 30-40 లక్షల ఖర్చుపై మీ మార్కు ఉండాలా వద్దా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. 25-30 సంవత్సరాలకు మీ జీవితకాలం అయిపోలేదు. మీరు ఎంత తక్కువ ఉన్నా ఒక 70 ఏళ్ళు బతుకుతారా? దానికి అనుగుణంగానే ఒక ఇల్లు కట్టుకోవాలి. కరెక్టా రాంగా? ఇప్పుడు చాలామంది టైము లేదు, ఆ నస అంతా ఎవరు పడతారు? నేనేమంటానంటే చాలామంది టైం ఉండదు కనుకనే వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంకి ఫ్రీ టైం ఉంటుందని 2-3 months లీవ్ పెట్టి ఇల్లు కట్టుకునే స్టార్ట్ చేసేవారు. సరే, మీకు బాగా డబ్బు ఉంది, నేనేమంటా అంటే మీకు టైం లేదు, అప్పుడు ఒక సూపర్వైజర్ బాయ్ని పెట్టి మీరు ఆయనతో సూపర్వైజింగ్ చేయించుకుని ఒక ఇల్లు కట్టుకున్నా మీకు రెడీమేడ్ ఇంటి కన్నా మంచి క్వాలిటీతో మీకు అనుగుణమైన ఇల్లు దొరుకుతుందా లేదా? రోజు సాయంత్రం పోయి ఒక అర్ధగంట గంట స్పెండ్ చేస్తే మీకు పోయేది ఏముంది? ఇప్పుడు మీరు ఇంటికి పోయి కూడా భార్యతో గొడవ పడే బదులు మీరు అదే టైము ఆ ఇంటి కన్స్ట్రక్షన్పై కొద్దిగా 1 hour అలొకేట్ చేస్తే మీకు భార్య కన్నా మంచి ఇల్లు తయారవుతుంది. ఇప్పుడు మీ జీవితకాలం మీతో ఉండేది, గ్యారంటీగా ఉండేది మీ ఇల్లు తప్ప మీ భార్య కాదు. మనం ఇవాళ రేపు గడిపే లైఫ్ స్టైల్కి భార్యలు ఉంటారా పారిపోతారా తెలియదు, కానీ ఇల్లు మాత్రం దాని వాల్యూ పెరుగుతూ బాగానే గట్టిగా దృఢంగా ఉంటుంది. మనకు భార్య వండి పెట్టినా పెట్టకపోయినా ఇల్లు మాత్రం నిలువ నీడ ఇస్తుంది. సో భార్య కన్నా మంచి లైఫ్లో మంచి చేసేది ఏమంటే ఇల్లు కనుక మనం ఇల్లు అడ్డమైన భార్యను మనం ఎలా చేసుకోలేము, అలాగే అడ్డమైన ఇండ్లు కట్టుకోకుండా
ఒక ఇల్లు సూపర్వైజ్ చేసుకొని, ఇప్పుడు చూడండి అందరికీ కొంతమందికి భక్తి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మంచి దేవుడి రూమ్ కట్టియచ్చు. కొంతమంది కిచెన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది వంట చేయడం, మంచి కిచెన్ కట్టించుకోవచ్చు. కొంతమంది ఎప్పుడు నిద్ర అంటే మక్కువ ఉంటుంది, మంచి పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కట్టించుకొని దాంట్లో మొత్తం ఏసీ గీసీ ఫిట్ చేయించుకొని, అంటే మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీ ఇష్టం వచ్చిన డైరెక్షన్లో రొటేటింగ్ బెడ్ కూడా చేయించుకోవచ్చు. నేను తప్పంటలేను, ఇవ్వడానికి ఏమి కొంతమందికి ఆ, ఏది మన టాయిలెట్లో పోయి సిగరెట్ తాగకుండా, ఆ, కొంతమందికి అక్కడనే న్యూస్ పేపర్ చదువుకుంటా, అక్కడనే టీవీ చూసే సెల్ ఫోన్ చూసే అలవాట్లు కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు ఒక మంచి టాయిలెట్ కట్టించుకొని, స్పేషియస్ టాయిలెట్ కట్టించుకొని దాంట్లో కూర్చొని సిగరెట్ తాగండి, న్యూస్ పేపర్లు చదవండి, టిఫిన్ కూడా అక్కడనే చేయండి. నేను తప్పంటలేను, ఒక్కొక్కరికి ఒక్కొక్క పెక్యులర్ హ్యాబిట్ ఉంటుంది. కొంతమందికి లైఫ్ అంతా గార్డెన్లో గడిపేయడం, బయట గడిపేయడం అలవాటు ఉంటుంది. అటువంటి వాళ్ళు ఇల్లు చిన్నగా చేసుకొని గార్డెన్ పెద్దగా చేసుకోవచ్చు. కొంతమందికి డాబాపై పార్టీలు ఇచ్చే అలవాటు ఉంటుంది, మామూలు ఇల్లు కట్టించుకొని పైన డాబాపై మంచి అరేంజ్మెంట్ చేసుకొని క్లాసిక్గా ఉండొచ్చు. కొంతమందికి రూఫ్ టాప్ గార్డెన్స్ ఇష్టం ఉంటుంది, అలాంటి వాళ్ళు రూఫ్ టాప్ గార్డెన్ చేసుకొని ఆనందంగా ఉండొచ్చు. మనకు వెసులుబాటు మనకి ఎలా మంచిగా అనిపిస్తే, కొంతమందికి చెట్లు ఇష్టం ఉంటుంది, కొంతమందికి కుక్కలు పెంచడం ఇష్టం ఉంటుంది, దానికి స్పేస్ కావాలి. అంటే ప్రతి ఒక్కటి మేస్త్రి కళ్ళతో మనం చూసుకొని, మన కళ్ళు మేస్త్రివి కావు, మేస్త్రి కళ్ళు మనవి కావు. మేస్త్రి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమో, ఆయన కలర్ ప్రిఫరెన్స్ ఏమో, మనం దేవునికి దండం పెట్టాలి. కొన్ని బిల్డింగ్లు చూస్తే ప్రశాంతి నిలయంలా ఉంటాయి, అవి ఇండ్లలా ఉండవండి. ప్రశాంతి నిలయం ఎట్లుంటుందో సత్యసాయి బాబా ప్రశాంతి నిలయంకి కలర్ వేసి ఉంటాడు, గులాబీ కలరు, గ్రీన్ కలరు, బ్లూ కలరు, ప్రశాంతి నిలయంలా ఉంటుంది కానీ ఇండ్లలా ఉండదు. దయచేసి మన ఇండ్లలా కడదాం, ప్రశాంతి నిలయంలా కట్టేది వద్దు. ప్రశాంతి నిలయం అనేది ఒక ఆధ్యాత్మికమైన ఏరియా, ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమం కలర్లు తీసుకొని వచ్చి సంసారం చేసే కలర్లలో మిక్స్ చేయొద్దండి. అర్థమైందా? ఏమనుకోకండి. ప్రశాంతి నిలయం చాలా ప్రసిద్ధమైన పవిత్రమైన ప్లేస్ అని నేను భావిస్తాను, కానీ అది ఇల్లుకు పనికిరాదు. అది మెడిటేషన్ కానీ భజనలు చేయడానికి కానీ దానికి అంటే ఫిలాసఫికల్ పర్పస్గా ఆ కలర్లు బాగుంటాయేమో కానీ ఇండ్లకు ప్రశాంతి నిలయం కలర్ లేకండి అని నా విజ్ఞప్తి. మనం ఒక మేస్త్రి తను ఏ స్థాయిలో ఉంటాడో ఆ స్థాయి ఆలోచించే కలర్లు వేస్తాడు, డోర్లు బిగిస్తాడు, ఫ్లోరింగ్ వేస్తాడు, కిచెన్ కడతాడు. అంటే తనకు ఊహించిన ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఆ ఆర్కిటెక్ట్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు కదా. మన కులం వేరే, మన మతం వేరే, మన పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరే, ఆయన కులం వేరే, ఆయన మతం వేరే, ఆయన పెరిగిన బ్యాక్గ్రౌండ్ వేరే. ఒక ముస్లిం ఆర్కిటెక్ట్కి మన పూజా గది ఎలా ఉండాలో ఆయన ఎలా ఊహించగలడు? ఒక తట్టు వేసుకొని పూజించేవాడు మన పూజా గది ప్రాముఖ్యత ఎలా గుర్తుపట్టగలడు? వాళ్ళకు డైరెక్షన్, ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్లో, అంటే మన కల్చరు వాళ్ళ కల్చర్ మ్యాచ్ కాదండి. అలాగే ఆ మేస్త్రి కల్చరు మన లైఫ్ స్టైలు మ్యాచ్ కాదండి. నేను చాలామంది మేస్త్రీలు మంచి ఇల్లు కట్టి ఆ కలర్లు చూసే మూర్ఛపోయే కలర్లు వేస్తారు, ఎక్కడ దొరికితే అక్కడ విండోస్ పెడతారు. కొంతమంది ఒక ఇంట్లో విండో చేస్తే ఇంకో బెడ్రూమ్ కనిపిస్తుంది. అంటే ప్లేస్మెంట్ ఆఫ్ విండోస్ అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ డోర్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ద పర్సన్ హూ ఇస్ డిజైనింగ్ ద ఫ్లాట్ షుడ్ హ్యావ్ ఈక్విలిబ్రియం విత్ అవర్ లైఫ్ స్టైల్. అంటే మన లైఫ్ స్టైల్ మనకు తెలిసి ఉండాలి, ఆయన కూడా ఆ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటే కానీ దాని ప్రాముఖ్యత తెలియదు కదా. అవునా కాదు? ఇప్పుడు ఒక మేస్త్రి ఉంటాడు, ఆయన కారు ఉండదు, ఆయన ఏం ఉంచుకుంటాడంటే ఒక మారుతి 800 పార్క్ చేయగలిగితే చాలు అనుకుంటాడు. మనము బాగా బలిసిన వాళ్ళము ఎస్యూవి కొనుక్కుంటాం, ఇల్లు బాగుంటుంది, ఎస్యూవి లోపల పోదు, ఏం లాభం?
మేస్త్రి అంటాడు సార్ కార్ పార్కింగ్ ఉంది అని. ఆ కార్ పార్కింగ్ మారుతి 800కి పనికొస్తుంది. ఎస్యూవి పార్క్ చేస్తే సగం ఎస్యూవి గేట్ బయట ఉంటుంది. ఇలాంటి ఇల్లు కోట్లు పెట్టుకొని తీసుకొని ఉంటే లాభం ఏంది? కొంతమందికి 2 కార్లు ఉంటాయి, వాళ్ళకు కింది ఫ్లోరు చిన్నదైనా పర్వాలేదు పై అంతస్తులో కట్టుకుంటారు. అటువంటి వాళ్ళు ఆ సింగిల్ కార్ పార్కింగ్ తీసుకొని ఏం చేస్తారు? కొంతమందికి గార్డెన్ బాగుండాలి, ఇల్లు చిన్న ఉన్నా పర్వాలేదు అనుకుంటారు. కొంతమంది పెద్ద బాత్రూమ్ ఉండాలి, ఒక బాత్ టబ్ ఉండాలి, షవర్ ఉండాలి, దాంట్లో నేను పడుకొని ఉండాలి అని ఊహించుకుంటారు. అటువంటి వాళ్ళకు మీరు చిన్న బాత్రూమ్ ఇచ్చి పండుకుంటే ముఖం దగ్గర టాయిలెట్ సీట్లు వచ్చేలాగా బాత్ టబ్ ఇస్తే లాభమేమి? అంటే మనం లైఫ్లో ఒక్కసారి ఊహించుకొని కట్టించుకునేదే మన ఇల్లు. దాన్ని అవుట్ సోర్స్ చేయడం అంటే ఫస్ట్ నైట్ని అవుట్ సోర్స్ చేయడమే నా ప్రకారం. అంటే ఇవాళ రేపు అందరూ కొంటారు అంటే బాగా అవసరం ఉన్నోళ్ళు, బాగా సోమరిపోతుల గురించి నేను మాట్లాడతలేనండి. అంటే వాళ్ళకి ఆ లైఫ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. 2 గదులు, ఒక కిచెను, ఒక 2 బాత్లెట్లు కావాలి వాళ్ళకి. అటువంటి వాళ్ళకు ఏ హాస్టల్లోనైనా ఉండొచ్చు, ఏ లాడ్జ్లోనైనా సంసారం చేసుకోవచ్చు. లాడ్జ్లో కూడా ఒక రూమ్ ఉంటుంది, బాత్లెట్ ఉంటుంది, కిచెన్ ఒకటే ఉండదు. అది ఫ్లాట్ కాదు, లాడ్జ్ మాత్రమే. లాడ్జ్ లాంటి ఫ్లాట్లో ఉండడానికి ఇన్ని ఈఎంఐలు ఎందుకు, ఇంత ఆర్భాటం ఎందుకు, అంత ఇన్సూరెన్స్లు ఎందుకు, రాత్రింబగలు పని చేయడం ఎందుకు, ఆ కిచెన్లో చిమినీలు ఎందుకు, కిచెన్లో లైట్లు కూడా ఆన్ చేయలేని ముఖాలకు చిమినీలు ఎందుకు, ఫ్రిడ్జ్ ఖాళీ ఎందుకు, మళ్ళీ ఫ్రిడ్జ్ బిల్ ఎందుకు? మన లైఫ్ స్టైల్ ఏమి, మనకు లైఫ్లో ఏమి ఇంపార్టెంట్? కొంతమందికి బ్యాడ్మింటన్ కోర్ట్ ఉండాలి, సరే బ్యాడ్మింటన్ కోర్ట్ పెట్టండి, కింద సింగిల్ రూమ్ కట్టించుకోండి, పైన డబుల్ బెడ్రూమ్ వేసుకోండి. అంటే మీకు బ్యాడ్మింటన్ ఇష్టం, బ్యాడ్మింటన్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొంతమందికి ఎక్కడ ఇల్లున్నా పర్వాలేదు, పార్క్ దగ్గర ఉండాలి, సరే. అంటే మీకు అనుగుణంగా మీకు ఎలా వీలవుతుందో, మీ బడ్జెట్కి వీలైనంత మీపై ప్రెషర్ పెట్టకుండా, ఇప్పుడు ఒక పెద్ద ఇల్లు కొని దానిపై భయంకరమైన ఈఎంఐ కట్టే కన్నా స్లోగా ఒక రూము, కిచెను, బాత్లెట్ కట్టుకొని, సింగిల్ రూము, బాత్లెట్ కట్టుకొని మిగతా పోర్షన్స్ అంతా స్లోగా కంప్లీట్ చేసుకుంటే ఒక 3 ఇయర్స్లో 5 ఇయర్స్లో కట్టినా పర్వాలేదు. ఆ ఈఎంఐ బెడద లేకుండా ఎంచక్కా సొంత ఇంట్లో ఉండే వెసులుబాటు మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంతని రెడీమేడ్ తీసుకుంటాం. ఆ రెడీమేడ్లో మన లైఫ్ ఆ మేస్త్రి చూడలేడు, ఆ బిల్డర్ చూడలేడు. ఇప్పుడు మీరు ఊహించుకున్న ఇల్లు ఆయనకు చెప్తే ఆయన ఉన్న ప్రైస్కి డబుల్ చెప్తాడు. ఇప్పుడు మీరు ఒక ₹1,00,00,000 ఇల్లు తీసుకున్నారు, తీసుకోబోతున్నారు. మీరు మీ ఊహాజనిత చిత్రం చెప్పండి ఆయనకు, నా ఇల్లు ఇలా ఉండాలి అంటే ఆయన ఇమ్మీడియట్గా సార్ 1,50,00,000 2,00,00,000 అవుతుంది సార్ మీరు చెప్పిన ఇల్లు అయితే అంటాడు. యాక్చువల్ చూస్తే మనం కట్టించుకుంటే 60 లక్షలు అయిపోతుంది. వాడేం చేస్తాడు, ఆ ₹1,00,00,000 ఇల్లు కాస్త 2 కోట్లు చేస్తాడు. అంటే మన జీవిత కాలం మనం ఊహించుకున్న ఇల్లు తీసుకొని ఈఎంఐ కట్టుకుంటా దాంట్లో మంచిగా బతుకుదామని ఊహించుకుంటుంది, చచ్చిపోతాం. మనకు ఇలాంటి లైఫ్ అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేస్తాను. జీవితకాలం కష్టపడి సమకూర్చుకున్న డబ్బుతో కట్టుకున్న ఇంట్లో మనము బిక్కు ఏడుస్తూ ఫీల్ అవుతూ బతకడం అవసరమా? రెనోవేషన్ చేయించుకుంటూ బతకడం అవసరమా? మీకు బాత్రూమ్ ప్రాముఖ్యత ఉంటే పెద్ద బాత్రూమ్ కట్టించుకోండి, తప్పులేదు. మీకు దేవుడి గడి ప్రాముఖ్యమైతే బెడ్రూమ్ అటువంటి దేవుడి గడి కట్టించుకోండి, తప్పులేదు. ప్రతి మనిషికి తన లైఫ్లో ప్రాముఖ్యతలు ఉంటాయి. ఇది ప్రాముఖ్యం, నాకు ముఖ్యం, నాకు బాల్కనీనే ముఖ్యం, పెద్ద బాల్కనీ కట్టించుకోండి. రోజంతా చాలామంది బాల్కనీలో పడి ఉంటారు, వాళ్ళకి అదే ముఖ్యం, ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది బయట హాల్లో పడి ఉంటారు, హాల్ పెద్దది తీసుకోండి, నో ప్రాబ్లం.
కొంతమంది గార్డెన్లో పడి ఉండడం, చాలా చెట్ల కింద ఉండడం నాకు ఇష్టం అంట. నిజమే, అది ప్రాక్టికల్, అది ఉండండి. ఉం? కొంతమంది పార్టీ ఇవ్వడానికి నేను మంచి పార్టీ కోసం ఒక ప్లేస్ కట్టిస్తాను, కట్టించుకోండి. అంటే నేను చెప్పేది ఏమంటే మన జీవితంలో జీవించడం ముఖ్యం. నేను చెప్పింది అర్థం ఏమంటే మన జీవితంలో మనం జీవించడం ముఖ్యం. జీవించినట్టు నటిస్తూ చావడం ముఖ్యం కాదు. ఈఎంఐ కట్టడానికి మనం పుట్టలేదండి, ఈ బిల్డర్ల కోసం మనం పుట్టలేదు. మన జీవితం కోసం, మనం జీవితంలో సంపాదించే డబ్బును మనం అనుభవించడానికి పుట్టాం తప్ప మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఊరించి మమ్మల్ని ఫ్లాట్ అంట కడితే దాని ఈఎంఐ కడుతూ వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఒక బిల్డర్ ఈఎంఐలు మనం కడుతున్నాం, చచ్చేది మనం, ఎంజాయ్ చేసేది వాడు. నేను చెప్పేది 100% కరెక్ట్, దీంట్లో కరెక్షన్ ఏం లేదు. కట్టింది వాడు, లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేది వాడు, ఈఎంఐలు కట్టేది మనం. అవునా కాదా? కమెంట్ బాక్స్లో పెట్టండి. అవునా కాదా? నేను చెప్పిన పాయింట్స్ వ్యాలిడా కాదా? లైటింగ్ దగ్గర నుంచి, స్విచ్ బోర్డుల దగ్గర నుంచి, ట్యాపుల దగ్గర నుంచి, బెడ్రూమ్లో బెడ్ యొక్క పొజిషన్ దగ్గర నుంచి, విండోస్ దగ్గర నుంచి, కబోర్డ్స్ దగ్గర నుంచి, కమోడ్ దగ్గర నుంచి, బాల్కనీ గ్రిల్ దగ్గర నుంచి మన ఇష్టం వచ్చినట్టు మనకు అనుగుణంగా ఆ ఇల్లు ఉండాలి. కానీ వాడికి అనుగుణంగా ఇల్లు కట్టి వాడి ఈఎంఐలు మనం కట్టే దిగజారుడు స్థితికి మనం చేరుకున్నాము. దీన్ని తప్పకుండా అందరూ అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నా. అందరూ మీరు ఇల్లు కట్టుకుంటే మీరు అన్ని లెవెల్స్లో ఉన్న వాళ్లకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అవుతారు. మీ ఇల్లు కూడా ఒక 20 లక్షలు తక్కువ ధరకే మీకు రెడీ అవుతుంది. మీరు లోన్ తీసుకున్న మీ లోనుపై మీకు 10 ఏళ్ళు మిగులుతుంది, 5 ఏళ్ళన్నా మిగులుతుంది. మీరు కట్టించుకున్న ఇల్లుకు రెడీమేడ్ ఇల్లుకు పోల్చుకుంటే మీకు ఒక 5 ఇయర్స్ ఈఎంఐ కలిసి వస్తుంది. మీరు దగ్గరుండి కట్టించుకున్న తృప్తి మిగులుతుంది, మీకు క్రియేటివిటీ పెరుగుతుంది, మీకు ధరలు కూడా తెలిసి వస్తాయి. రేపు మీ ఫ్రెండ్స్ కూడా మీ ఇల్లుని చూసి కంపేర్ చేసుకోవచ్చు, రెడీమేడ్ ఇల్లు కొనాలన్నా లేదా మీలాంటి బ్రహ్మాండమైన ఇల్లు నిలబెట్టి కట్టించుకోవాలన్నా. మీరు మంచి ఇల్లు కట్టిస్తే 10 మంది మీ పేరు తీసుకొని మిమ్మల్ని పొగుడతారు. లేదా అబ్బా కాంట్రాక్టర్ వీడు బాగున్నాడని వానికి 10 కాంట్రాక్టులు దొరికి వాడు బలుస్తాడు, కానీ మీకు దొక్కింది ఏం లేదు. దయచేసి నేను ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశాను వాళ్ళ. దయచేసి అందరూ ఈ వ్యాలిడ్ పాయింట్ని ఆలోచించి ప్లాట్లు కొని కష్టమైనా పర్వాలేదు సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటారు, డబ్బులు మిగుల్చుకుంటారు. మీ సొంత ఇల్లుని మీరు సొంత ఇంటి కలగా మీరు దాంట్లో అడుగు పెడతారని ఆశిస్తూ, నా ఛానల్ని ఫైనాన్షియలీ ప్రోత్సహించాలి అని అనుకుంటే నా అకౌంట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.